హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బాక్స్ ఛానల్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కొత్తగా అయితే సాటర్డే సెషన్ అయితే ఉంది. సో అందుకోసం ఈరోజు కూడా మన లాజిక్స్ ఏ విధంగా పనిచేసాయో మీ ముందుకు మరొక లెవెల్స్తో మీ ముందుకు వచ్చేసాను. సో 5 నిమిషాలు ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. వీడియో నచ్చకపోతే, వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, లేదా వీడియో మొత్తాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే, వీడియోలో కంటెంట్ మీకు అర్థమవుతే ఫర్దర్గా మీరు ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిరోజు లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా లాజిక్ దగ్గర సపోర్ట్ రెసిస్టెంట్లు ఉన్నాయి, నా లాజిక్ దగ్గర క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. సో ఇవి నేను చెప్తున్నప్పుడు మీరు ఎక్కడ ఏమో వచ్చినాయని అబ్జర్వేషన్ చేస్తే ట్రేడింగ్ మీరు చేసేటప్పుడు మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. దయచేసి ఎవరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ అయితే అవుతారు. ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతే ఏ కాల్స్ మీద కూడా మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం మీకు ఉండదు. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, కాల్స్ మీద డబ్బుల మీద ఫోకస్ చేయకండి. మార్కెట్ నేర్చుకునేటప్పుడు సిన్సియర్గా సీరియస్గా నేర్చుకుంటే మన అచీవ్మెంట్స్ మనం ఈజీగా, అంటే సంవత్సరంలో రీచ్ అయ్యే అచీవ్మెంట్స్ నెలలో కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏమైంది నిన్న మనం గమనించినట్లయితే, నిన్నైతే ఫాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఫాలో అవుతూ వచ్చింది. ఫాలో అయ్యి ఒక సపోర్ట్ దగ్గర ఆగిపోయింది ఫ్రెండ్స్. నిన్న నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేశానంటే, నాకు మార్కెట్ క్లోజింగ్ టైంలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ 5 minutes టైం ఫ్రేమ్లో కనపడ్డదని చెప్పాను మీకు. సో దాన్ని చూసాను. ఈరోజు కూడా సేమ్, అంటే యాస్టీజ్ కాదు, సేమ్ అదే రకంగా అయితే ప్యాటర్న్ అయితే ఫామ్ అయితే అయింది ఫ్రెండ్స్. సో ఈరోజు ఆ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అయితే చెయ్యము, ఎందుకంటే బీటీఎస్ని మనం చెయ్యం కాబట్టి. సో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ అయితే ఇచ్చింది. గ్యాప్ అప్ ఇచ్చి ఇక్కడ కన్ఫర్మేషన్లు చూడండి ఫ్రెండ్స్, 2 పైన డ్రా చేసుకున్నాను, ఒకటి సపోర్ట్, పైనే రెసిస్టెంట్. ఎందుకు ఇలా డ్రా చేస్తున్నాను, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, దయచేసి వచ్చి అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ పర్సనల్ మీటింగ్స్ అయితే అవుతాయి. సో మీ పర్సనల్ డౌట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఏం జరిగింది, ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, సెకండ్ క్యాండిల్ గ్రీన్, థర్డ్ క్యాండిల్ హ్యాంగింగ్ మ్యాన్ అయితే ఫామ్ అయింది, రెసిస్టెంట్ లెవెల్లో హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ ట్రేడ్ ఎందుకు ప్లేస్ చేయలేదంటే, మనము స్ట్రాంగ్ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు స్ట్రాంగ్ సపోర్ట్ అంటే, ఇక్కడ ట్రేడ్ దొరికింది, కాకపోతే చేసే వాళ్ళు చేసి ఉంటారు, మనమైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా ట్రేడ్లో ఎంట్రీ కాకుండా. ఎందుకు అంటే కన్ఫర్మేషన్ వస్తుంది. నేను నిన్న చెప్పిన విధంగా ఈరోజు మార్కెట్ జరిగింది. ఏం జరిగింది అంటే, నిన్న కాదు సారీ, ఒక షార్ట్ వీడియోలో అయితే నేను రిలీజ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ రోజు లెవెల్స్ కూడా, ఈ లెవెల్స్ మీకు అర్థం కావాలంటే షార్ట్ వీడియో అయితే రిలీజ్ చేశారు, అక్కడికి వెళ్ళి చూడండి. ఫాలో అవుతున్న మార్కెట్లో ఒక చిన్న బేరిష్ క్యాండిల్ వచ్చి దాన్ని మన సపోర్ట్ దగ్గర గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ కాదు, సపోర్ట్ దగ్గర బేరిష్ క్యాండిల్ వచ్చి నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతే, ఎంగిల్ఫింగ్ చేస్తే, బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అని దాన్ని అంటాం. ఆ ప్యాటర్న్ పైన మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే కింద స్టాప్ లాస్ పెట్టి మన రెసిస్టెంట్ లెవెల్ వరకు మనం టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. నేను ప్రతిరోజు లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా మీకు, లాజిక్ ఎక్స్ప్లెయిన్ ప్రకారమే మీరు ట్రేడ్స్ చెయ్యాలి తప్ప ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అయితే. ఇప్పుడు మనము ట్రేడ్ చేసేది ఎవరితోని, ఆపరేటర్స్తోని. మళ్ళీ మనతో పాటు ట్రేడ్ చేసేది ఎవరు, రోబోట్స్, సాఫ్ట్వేర్స్, ఇవన్నీ ట్రేడ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే వాటికి ఎమోషన్స్ ఉండవు, మనకి ఎమోషన్స్ ఉంటాయి. సో వాటి లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు అవి పని చేస్తున్నాయి కాబట్టి, సో వాటి అక్యురసీ ఉండకపోని. ఎందుకు అంటే మన లెవెల్స్ పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నప్పుడు రోబోట్ కంటే మనం మంచిగా పని చేయొచ్చు. ఎందుకంటే వీటన్నిటిని సృష్టించింది మనిషే కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా మన లెవెల్స్ అయితే అద్భుతంగా ఈరోజు అయితే పనిచేస్తాయి. చూడండి ఈరోజే కాదు ప్రతిరోజు పనిచేస్తున్నాయి. ఇప్పుడు చూడండి టార్గెట్ ఎట్లా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. టార్గెట్ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు, టార్గెట్ 130 అంటే 100 పాయింట్స్ వచ్చినా చాలు ఫ్రెండ్స్. ఎందుకు 100 పాయింట్స్ వచ్చినా చాలు అంటున్నా అంటే, సో ఆప్షన్లో 50 పాయింట్స్ అయితే మనం క్యాచ్ అయితే చేయొచ్చు. 100 పైనే మనకు పాయింట్స్ వచ్చాయి. తర్వాత ఏం జరిగింది, తర్వాత మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. కానీ మార్కెట్ మనం ట్రేడ్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది సెకండరీ విషయం. ఇది ఎందుకంటే
అది ట్రేడ్ దొరకకపోతే ఇంకొక మన లెవెల్స్ దగ్గర ఏమి ఫామ్ అవుతున్నాయని చూసి ట్రేడ్ అయితే ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, మనం డ్రా చేసుకున్న ప్రతి లెవెల్ కూడా ఎంత అక్యురసీగా పనిచేసిందో మీకు కనపడుతుంది. ఇది ఇంకా రన్ అవుతుంది మార్కెట్. చూడండి, ఈ విధంగానైతే బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ అయితే ప్లేస్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము నిఫ్టీకి వెళ్దాము, ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఈ చిన్న లాజిక్ బేస్ మీద మీరు ట్రేడ్ చేస్తే ప్రతిరోజు మంచి అక్యురసీతో మీరు బయటపడతారు. ఎందుకంటే మార్కెట్ మనకు ప్రతిరోజు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. నేను ఇక్కడి నుంచి పైకి వెళ్తాను, నేను ఇక్కడి నుంచి కిందికి వస్తాను అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆ సిగ్నల్ని క్యాచ్ చేసే లెవెల్స్ నువ్వు డ్రా చేయగలిగితే సక్సెస్ అనేది నీ వెంటే ఉంటుంది. ఇది ఎలా వస్తుంది అంటే రూల్స్ నెంబర్ 1, ఒక గంట మనం మార్కెట్ ప్రతిరోజు అబ్జర్వేషన్ చేయాలి. ఏ విధంగా మార్కెట్ నడుస్తుంది, ఏ విధంగా పైకి వెళ్తుంది, ఏ విధంగా ప్రాక్టీస్. గంట తర్వాత మనం ఒక గంట ప్రాక్టీస్ చేయాలి. బ్యాక్ టెస్టింగ్, బ్యాక్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరగబోతుంది ప్రిడిక్ట్ చేయడానికి. దీన్నే టెక్నికల్ అనాలిసిస్ అని కూడా అంటారు. బ్యాక్ వెళ్ళి లెవెల్స్ చూసుకొని ఆ బ్యాక్ లెవెల్స్తో పాటు ఈ లెవెల్స్ కూడా డ్రా చేసుకుంటే మన అక్యురసీ పాయింట్ ఎంత ఉందో మీరు ప్రతిరోజు చూస్తున్నారు. 1 మంత్ దాటింది ఛానల్ పెట్టి. సో ఇప్పటి వరకు అయితే మన అక్యురేట్ లెవెల్ అయితే చూస్తున్నారు కదా. నేను చెప్పని పర్సంటేజ్ మీరే చెప్పాలి ఫ్రెండ్స్, ఏ విధంగా మన లెవెల్స్ అయితే అక్యురేట్గా పనిచేస్తున్నాయో. సో ఇక్కడ మన లెవెల్స్ దగ్గర ఏ కన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనమైతే టార్గెట్లు అయితే ప్లేస్ చేయొచ్చు, కంపల్సరీ చెప్తున్నాను. కానీ ఇది మాత్రం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఫ్రెండ్స్. సో మీరు ఎడ్యుకేషన్ పర్పస్ వ్యూలోనే చూడండి. సో నేర్చుకోండి మీ సొంతంగా ట్రేడ్లనే ప్లేస్ చేయండి. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్ అయితే కాదు కాబట్టి మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు మీ ఓన్ రిస్క్ మీద అయినా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీద అయినా డిపెండ్ అయ్యి ట్రేడ్ తీసుకోండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లాజిక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సెకండ్ లాజిక్ చూపిస్తాను మీకు క్లియర్గా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఛానల్ ఎందుకు గీసానో కూడా చెప్తాను. ఇది కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది ఫిన్ నిఫ్టీ, కానీ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిన్ నిఫ్టీ వీక్ ఉంది. తర్వాత మన సపోర్ట్ దగ్గరికి వచ్చింది, అయినా ఫిన్ నిఫ్టీ మనం వర్క్ అయితే అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే దాని వెనక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ ఈరోజు వీక్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అట్లనే మన లెవెల్స్ తప్ప అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఫిన్ నిఫ్టీ ఫాలో అయింది, ఇక్కడ ఏం క్యాండిల్ ఫామ్ చేసింది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన సపోర్ట్ లెవెల్ దగ్గర మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఏం కన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిన్ బార్ క్యాండిల్ హ్యామర్ టైప్లో ఫామ్ అయింది. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా ఫామ్ అయింది. మీకు నేను గీసి చూపిస్తాను, ఒక్క నిమిషం డ్రాయింగ్ చేసి చూపిస్తాను. ఈ లెవెల్లో చూడండి, సపోర్ట్ లెవెల్ కింద ఉంది, పైన ఫామ్ అయింది. దాని బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ ప్లేస్ చేసిన మనకు 1:3 టార్గెట్ కూడా ఈ లెవెల్లో దొరుకుతుంది. అంటే పైనే రెసిస్టెంట్ ఉంది కదా అంటే ఆ సపోర్ట్ అనేది మనకు వ్యాలిడ్గా అప్పటి వరకు పనిచేయలేదు కాబట్టి మన రెసిస్టెంట్ రీచ్ అవ్వని రెసిస్టెంట్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు మనమైతే ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మన లెవెల్స్ అయితే ప్రతిరోజు పనిచేస్తున్నాయి. ఇంకెవరికైతే అర్థం కావట్లేదో లేదు నిజంగానే ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ పర్సనల్గా గైడ్ చేయబడుతుంది. సో అక్కడ గైడ్ చేయబడుతుంది. పర్సనల్గా కూడా నేను మాట్లాడతాను, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. నో పెయిడ్, ఓన్లీ ఫ్రీ సబ్జెక్ట్. సో మీరు నిర్మోహమాటంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ గ్రోతింగ్ ఒక టైంలో అద్భుతంగా అక్కడనే ఆగిపోయింది ఫ్రెండ్స్. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేపించండి ఫ్రెండ్స్. ఇప్పుడు సబ్జెక్టు నువ్వు నేర్చుకుంటున్నావు, కానీ నీతో పాటు నలుగురు నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ నీకు కూడా ఉపయోగపడుతుంది. దయచేసి ఆ నాలెడ్జ్ని అనేది నలుగురికి పంచడం వల్ల మనకు డబల్ నాలెడ్జ్ పెరుగుతుంది, వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది ఫ్రీ సబ్జెక్టే కాబట్టి దయచేసి మీరు కూడా ఇతరులకు చెప్పి జాయిన్ చేపియండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేపియండి. ఒకవేళ సబ్జెక్ట్ షేర్ మార్కెట్ తెలిసి ఎలా ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఈ సబ్జెక్టు అయితే బ్రహ్మాండంగా అయితే ఉపయోగపడుతుంది. దయచేసి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు ప్రతిరోజు వీడియో ఇస్తూనే ఉన్నాను. వీడియో చేసిన రోజు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను, జెన్యున్గా సబ్జెక్టు చెప్తూనే ఉన్నాను. కాబట్టి మీకు కూడా తెలుసు ఈ కంటెంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని. సో సత్తా ఉన్న సబ్జెక్ట్ని ఎంచుకోవడంలో తప్పులేదు ఫ్రెండ్స్.
సో ఈ విధంగానైతే మన లెవెల్స్ ప్రతిరోజు పనిచేస్తున్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నాలెడ్జ్ లేని వాళ్ళని కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేపియండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు వారికి ఉపయోగపడకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఫర్దర్గా వారికి ఉపయోగపడుతుంది. దయచేసి నా మాటలు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో నిఫ్టీ లెవెల్స్కి అయితే వెళ్దాం. సో నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అక్కడనే పిన్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో ట్రేడ్ అయితే నిఫ్టీలో ఫస్టే దొరుకుతుంది. కానీ మనము అంటే అక్యురసీ ఇంకా మనకు 100% అక్యురసీ, 98% అక్యురసీ, 85% అక్యురసీ ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చి చూసినట్లయితే లాస్ట్ సపోర్ట్ దగ్గర, సో నేను మీకు చెప్తాను క్లియర్గా, ఇది అయిపోయిన తర్వాత ఏంటి అసలు ట్రేడింగ్ అంటే ఏంటో చెప్తాను. సో ఇక్కడ సపోర్ట్ దగ్గర పిన్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అది రెడ్డా లేకపోతే గ్రీనా అనేది సంబంధం ఉండదు. పర్ఫెక్ట్ లెవెల్ దగ్గర పర్ఫెక్ట్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంటారో చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీని బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకుంటే రెసిస్టెంట్ వరకు మన టార్గెట్, తర్వాత మార్కెట్ కిందికి వస్తుంది. అది ఎటైనా పోనీయండి, మన టార్గెట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. మన సెటప్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన సెటప్ వస్తే వెయిట్ చేస్తామో అక్కడ మనకు లెవెల్స్ దగ్గర పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతామో ఆ రోజు మాత్రం మనమైతే లాస్ అనే విషయాన్ని మనము చూడము. ఈ అక్యురసీకి ఏంటి ఇట్లా రావాలి, లాస్ ఎప్పుడు చూడొద్దంటే కష్టపడండి ఫ్రెండ్స్, కష్టపడండి, ప్రాక్టీస్ చేయండి. 1కి 10 సార్లు కొట్టండి సపోర్ట్ రెసిస్టెంట్లు, 1కి 10 సార్లు చెక్ చేయండి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, 1కి 10 సార్లు చెక్ చేయండి చార్ట్ ప్యాటర్న్స్, 1కి 10 సార్లు ఇంకేమైనా మీకు కన్ఫర్మేషన్స్ ఉంటే న్యూస్ కానీ ఇంకేదైనా ఉంటే మీరు చెక్ చేయండి. నష్టం ఏమి లేదు. స్టార్టింగ్లో కొద్దిగా అర్థం కానట్టే ఉంటుంది, కానీ రోజు అదే చేస్తుంటే మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో షేర్ మార్కెట్ అంటే ఏంటి లేదు ఫ్రెండ్స్, ఓన్లీ వెయిటింగే. 90% దాకా వెయిటింగే. వెయిట్ చేసి మన సెటప్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ ట్రేడ్ తీసుకుంటే తప్ప మనం సక్సెస్లోనికి రాము. సో నష్టం ఏమీ లేదు. మన సపోర్ట్ లెవెల్ దగ్గర మనకు అర్థం అవ్వట్లేదంటే రెసిస్టెంట్ దగ్గర వెయిట్ చేయండి, రెసిస్టెంట్ దగ్గర అర్థం అవ్వట్లేదంటే సపోర్ట్ దగ్గర వెయిట్ చేయండి. అక్కడే నీకు ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే నువ్వు ట్రేడ్ తీసుకోవాలి తప్ప ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ తీసుకుంటే షేర్ మార్కెట్ గురించి తెలిసిందే కదా ఫ్రెండ్స్, ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా లాగేసుకుంటుంది. నువ్వు రూపాయి ప్రాఫిట్ చూస్తే 10 రూపాయలు లాస్లోకి వెళ్తావు. వెళ్ళడానికి బిహైండ్ రీజన్ ఏంటంటే ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే షేర్ మార్కెట్ నేర్చుకోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ దాంట్లో ఉన్న డబ్బులు మాత్రం అందరికీ ఇంట్రెస్టే. సో ఆ ఇంట్రెస్ట్ని కొంచెంసేపు పక్కకు పెట్టి సబ్జెక్ట్ మీద ధ్యాస పెడితే మనం అనేది మన లెవెల్స్ అనేవి అక్యురసీ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ఒక స్టోరీ అయితే నీకు చెప్పిపోతుంది షేర్ మార్కెట్. ఏమి చేస్తున్నా, నేను ఎలా ప్రయాణం చేస్తున్నా, నీకు అది తెలవాలి అంటే నువ్వు దాంతోపాటు టైం స్పెండ్ చేయాలి. ఒక ఫ్రెండ్ ఎక్కడికైనా వెళ్తాడు, వాడి ఆలోచనలు వాడి పద్ధతులు ఏంది తెలవాలి అంటే వాడితో టైం స్పెండ్ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా నువ్వు షేర్ మార్కెట్తో ఎంత టైం స్పెండ్ చేసి నువ్వు లెవెల్స్ అయితే డ్రా చేస్తావో నీకు అంత అక్యురసీగా తెలుస్తుంది. దాని అంటే ఏ విధంగా పనిచేస్తుంది, అది ఏ విధంగా మూవ్ అప్ అవుతుంది, సో అంత అక్యురేట్గా తెలుస్తుంది. సో అందుకోసమే ఫ్రెండ్స్ దయచేసి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఛానల్ కాదు, మనందరి ఛానల్. సో మనందరి ఛానల్ని మనమే ముందుకు తీసుకొని వెళ్ళాలి కాబట్టి సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే లాజిక్ ఇంతే ఫ్రెండ్స్. దయచేసి మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ప్రతిరోజు మన లెవెల్స్ ఈ విధంగా అక్యురేట్ అవుతున్నాయి. అందరికీ డౌట్ ఏముందంటే ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనేది డౌట్. నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఇప్పుడు ఈ టాపిక్ రేజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను వినండి. ట్రేడ్ ఎలా తీసుకోవాలి, హౌ టు టేక్ ట్రేడ్ అంటే ట్రేడ్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఏదైతే మన లెవెల్స్ని మనం నమ్ముతామో, సపోర్ట్ రెసిస్టెంట్ లెవెల్లో డ్రా చేసుకుంటామో, సో ఆ లెవెల్స్ దగ్గర మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్స్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించి ట్రేడ్ తీసుకుంటే
100% సక్సెస్ అవుతాము. రూల్స్ మీన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తోనే నువ్వు ట్రేడ్ తీసుకుంటున్నావా, లేదు చార్ట్ ప్యాటర్న్స్తోనే నువ్వు ట్రేడ్ తీసుకుంటున్నావా, లేకపోతే ఓన్లీ ఒక క్యాండిల్ని చూసి అంటే దాని మొమెంటం చూసి నువ్వు ట్రేడ్ తీసుకుంటున్నావా, ప్రతిదానికి ఒక లాజిక్ ఉంది. బేసిక్గా నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ గురించి మనం చెప్పుకున్నాము. ఏంటంటే ఫాలో అవుతున్న మార్కెట్లో మన సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు సడన్లీ ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యి దాని పక్కన ఒక హెల్దీ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినట్లయితే అంటే ఎంగిల్ఫింగ్ చేసినట్లయితే సో దాన్ని బేస్ చేసుకొని దాని కింద స్టాప్ లాస్ పై దాకా టార్గెట్ అయితే మనం తీసుకోవచ్చు 1:2. అంటే మనకు స్టాప్ లాస్ వచ్చినా అక్యురసీగా వస్తుంది, టార్గెట్ వచ్చినా అక్యురసీ వస్తుంది. ఇట్లా ఇప్పుడు నువ్వు ఏ బేస్ మీద అయితే ట్రేడ్ తీసుకుంటున్నావో, ఎక్కడ తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చేసి నేను ఆ రెసిస్టెంట్ దగ్గర తీసుకున్నా అంటే అది ఖచ్చితంగా 100% ఫెయిల్ అవుతుంది. సో ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే అది రీజన్ లేని చోట అది అక్కడ ఆగిపోయింది అంటే ఫామ్ అయింది. సో రీజన్ లేని చోట ఫామ్ అవుతే ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో నేను చార్ట్లో కూడా మీకు అవన్నీ చూపిస్తాను ఫర్దర్గా. ఏ ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా మనం ముందుకెళ్ళాలి. రన్నింగ్ మార్కెట్ వేరే, ఆగున్న మార్కెట్ వేరే అందరూ అనుకుంటారు. సో నేను ఎందుకు రోబోట్లిక్ లాగా మనం పరిగెత్తాలి అని అంటాను అంటే సో ఆగున్న మార్కెట్ ఏ విధంగానైతే ఫామ్ అయిందో అక్కడ మన లెవెల్స్ ఉన్నాయి. అంటే ఆగున్న మార్కెట్ దగ్గర రివర్స్ అయితే ఎన్నిసార్లు అవుతుందో తెలుస్తుంది కదా. సో ఈసారి రన్నింగ్ మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత మన లెవెల్స్ దగ్గర మన ప్యాటర్న్స్ ఏవైనా ఫామ్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ట్రేడ్లు చేసినట్లయితే ఇక లాస్ ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్? అందరు లాజిక్ లేకుండా మనం ట్రేడ్లు చేస్తే లాస్ వస్తుంది, కానీ లాజిక్తో ట్రేడ్ చేస్తే మనకు లాస్ ఎందుకు వస్తుంది? సార్ రాదు. అంటే ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, నేనైతే మూడిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మార్కెట్లో ఏదైనా తీసుకోవచ్చు, కానీ దేని నేచర్ దాందే. బ్యాంక్ నిఫ్టీ నేచర్ బ్యాంక్ నిఫ్టీదే, ఫిన్ నిఫ్టీ నేచర్ ఫిన్ నిఫ్టీదే, నిఫ్టీ 50 నేచర్ నిఫ్టీ 50దే. కానీ కొన్ని లెవెల్స్ ఎందుకంటే దాని దగ్గర పనిచేసిన లెవెల్ దీని దగ్గర పనిచేయవు, దీని దగ్గర పనిచేసిన లెవెల్ దాని దగ్గర దేంట్లో ఎంత స్ట్రెంత్ ఉందో తెలియదు కదా ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్స్, ఫిన్ నిఫ్టీ బ్యాంక్స్తో పాటు కొన్ని స్టాక్స్, సో ఈ విధంగా ఉంటాయి కదా. మళ్ళీ నిఫ్టీ 50 మనకు 50 స్టాక్స్, సో దాంట్లో కూడా బ్యాంక్స్ ఉన్నాయి. కాకపోతే వీటి బిహేవియర్ అన్నిటి బిహేవియర్ బట్టి మనం నడవాలి. కాబట్టి సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి దాంట్లో సపరేట్గా, దీంట్లో సపరేట్గా, దాంట్లో సపరేట్గా, థియరీ మాత్రం సేమ్, కాకపోతే సపరేట్గా వస్తాయి. కాబట్టి వెయిట్ చేయాలి. సో ఇంకా ఇంతకంటే మంచి సబ్జెక్టు మీకు ఇవ్వబోతున్నాను రానున్న రోజుల్లో. ఈ ఛానల్తో మీరు అంటే నడుస్తూనే ఉండండి. మీకు ప్రతిరోజు కొత్త కంటెంట్ నేను మీకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. సో మీరు కూడా ఆ విధంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు, అందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వైరల్ చేయండి ఫ్రెండ్స్, ఎంత వీలైతే అంత వైరల్ చేయండి. ఇది దేశం మొత్తం కాకపోయినా మన తెలుగు రాష్ట్రాల 2కి వైరల్ చేయండి. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు, డౌట్స్ క్లియర్ అవుతున్నాయి వాళ్ళకు. ఎందుకంటే గ్రూప్లో మేము డిస్కషన్ చేస్తాము, అక్కడ డౌట్స్ క్లియర్ అవుతున్నాయి. కాబట్టి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా మీరు అడగొచ్చు. సో డౌట్స్ అయితే క్లియర్ చేయబడతాయి. ఇవన్నీ అంటే ఒక పైసా లేకుండా నేను చేస్తున్నాను. మీరు చేసేదల్లా నాకు బెనిఫిట్ ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలను నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకే ఫర్దర్గా ఉపయోగం, మీ ఫ్యామిలీకి ఉపయోగం తప్ప నాకైతే నేను ఎలాంటి 1 రూపీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను దయచేసి ఈ సబ్జెక్టును ఉన్నట్టుగా పాటించండి. ఇదైతే లైవ్ మార్కెట్ అయితే చూస్తున్నారు కదా మీరు. సో మార్కెట్ అయిపోయేటప్పుడు మనకు ఒక స్టోరీ చెప్పి వెళ్తుంది. ఆ స్టోరీకి న్యూస్ కూడా జోడి అయితే ఇంకా బాగా అక్యురసీ లెవెల్స్ పనిచేస్తాయి. అసలు మార్కెట్ స్టోరీ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో, లేదు నాకు ఛాన్స్ వచ్చినప్పుడు ఏదన్నా వీడియోలో మీకు మార్కెట్ స్టోరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా అయితే సాటర్డే సెషన్ స్టార్ట్ చేశారు, మరి అది కంటిన్యూ అవుతుందా లేదా అని నాకైతే తెలియదు ఫ్రెండ్స్. సో అది కూడా తెలుసుకొని మీకు క్లియర్గా చెప్తాను. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ట్రేడర్స్ అందరూ 2 రోజులు ఏం చేయాలో అర్థం కాదు ట్రేడర్స్కి. సో ఈరోజు సెషన్ వల్ల ఏంటంటే ట్రేడర్స్ అందరూ బిజీగా ఉంటారు.
సో ఇలా బిజీగా ఉండడం వల్ల మన సైకాలజీ కూడా దెబ్బపడదు. ఎందుకు అంటే వన్ డే చాలు ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకోవడానికి, తిరగడానికి, ఎటైనా వెళ్ళడానికి. కానీ మనం ఏంటంటే అందరూ ఎంజాయ్ చేస్తున్న ఏజ్లో మనము సంపాదించడం నేర్చుకుంటే ఆ డబ్బులే మనల్ని ఎంజాయ్ చేసేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. దయచేసి మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. డబ్బు వెనక పరిగెత్తకండి, షేర్ మార్కెట్ సబ్జెక్ట్ వెనక పరిగెత్తండి. ఆ సబ్జెక్టే మీ వెనక డబ్బు పరిగెట్టేటట్టు చేస్తుంది. దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తెలవని వాళ్ళకు తెలియజేయండి దయచేసి. సో ఇందుకోసమే నేను మీకు ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్ దయచేసి. సో ఒక్కొక్కటి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ఫర్దర్గా. సో వాటన్నిటిని మీరు పాటిస్తూ ట్రేడ్ చేస్తే మీకు లాస్ ఏ విధంగా వస్తుందో నేను చూస్తాను ఫ్రెండ్స్. మీకు మీరే గ్యారంటీ ఇచ్చుకుంటారు, మీకు మీకే కాన్ఫిడెంట్ పెరుగుతుంది. కాల్స్ ఇచ్చేవాడు ఫాలో అయ్యారంటే కొద్ది రోజులు వాడు ఉంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత మీ లైఫ్ ఇంకొన్ని ఎత్తుకోవాలి. ఇంకొన్ని ఎత్తుకునే కర్మ మనకేం పట్టింది ఫ్రెండ్స్? అందరికీ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ప్రకారం మనం ట్రేడ్ చేస్తే, మన లాజిక్ ప్రకారం ట్రేడ్ చేస్తే మనకు లాభాలు అయితే వస్తాయి. సో ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.